నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను కోరారు. 65 లక్షల మంది ప్రయాణికులకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని కాపాడాలని ఆయన కోరారు. 32 డిమాండ్లలో 29 పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన 3 అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్మికుల చర్చల నుంచి వాకౌట్ చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించాలని ఆయన కోరారు. ఆర్టీసీ అనేది రాష్ట్రంలోని పేద ప్రజలకు లైఫ్ లైన్. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అందులో 40 లక్షల మంది మహిళలు ఉద్యోగరీత్యా, విద్య, వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, మిగిలిన 3 అంశాలపై చర్చిస్తామన్నారు. ఈ సమస్యపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినప్పటికీ అధికారులు కమిటీతో 5 గంటలకు పైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మధ్యలో వెళ్లిపోవడం కుట్రలా ఉందన్నారు మంత్రి పొన్నం. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మి ప్రయాణంపై కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని, వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు సమ్మె విషయంలో కార్మికులను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. మహాలక్ష్మి పథకాన్ని అప్రతిష్టలు చేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాష్ట్రంలో లేరు, ఆర్టీసీ డిమాండ్స్పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ వినకుండా ఎవరితో ఫోన్లో మాట్లాడి సమ్మెకు వెళ్లారన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ కింద 280 కోట్లు ఇచ్చామని, 1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పనిభారం లేకుండా కార్మిక చట్టాలు చేశామన్నారు. గతంలో 12 గంటల వాహనం నడపడం వల్ల మరునాడు ఆఫ్ ఉండేది. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాము శ్రమ దోపిడీ చేయట్లేదని, పనిభారం లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు. విలీనం, యూనియన్ల అంశాలు ప్రభుత్వం పరిగణలో ఉన్నాయని, ప్రభుత్వం నెలకి ఆర్టీసీ 300 కోట్ల అవసరమైనప్పుడు 400 కోట్లు ఇస్తుందన్నారు. ఆర్టీసీలో సర్వీస్ నుండి రిటైర్ అయిన వారికి 250కి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని, పేద ప్రజల లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు చేయొద్దన్నారు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి, పనిచేస్తున్న 40,000 కుటుంబాల ఉద్యోగాలు బాగుండాలన్నారు. డిప్యూటీ సీఎం చెన్నైలో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాం. డిపో వారీగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్నా దగ్గర తగ్గిస్తామని అన్నారు. 29 అంశాలపై వెంటనే పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నామని, ఆర్థికపరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉందన్నారు. విలీనం, సంఘాల ఏర్పాటు, పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. 3 సాంకేతిక అంశాలపై కమిటీ రిపోర్టు అందిస్తుందని, కార్మికులు బేషరతుగా సమ్మె విరమించాలన్నారు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని ఆయన కోరారు.